మీలో ఎంతమందికి బాదం మిల్క్ ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మా పిల్లలు అయితే రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇలా ప్రీమిక్స్ అయితే రెడీ చేసుకుంటాను. ఆ ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టేసుకొని మంచిగా అయితే బాదంని అయితే మంచిగా వేయించుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో బాదం తీసుకుంటామో దాంట్లో హాఫ్ క్వాంటిటీలో జీడిపప్పు తీసుకొని అది కూడా వేగిన తర్వాత మంచిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పిస్తా, కొద్దిగా ఇలాచి కూడా వేసుకొని కొద్దిగా షుగర్, మీకు షుగర్ ఇష్టం లేదంటే బెల్లం కూడా వేసుకొని అలా మిక్సీ చేసుకోవచ్చు. అలా మిక్సీ చేసుకున్న దాన్ని అయితే ఒక 3 months పాటు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే స్టవ్ మీద అయితే చిక్కటి పాలు పెట్టేసుకొని అది మరుగుతున్నప్పుడు కొద్దిగా పసుపు, అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ని కూడా వేస్తున్నాను. ఇక్కడ మీరు పసుపు ప్లేస్లో సాఫ్రాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను పిల్లలకి అయితే ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగుతారు కాబట్టి పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. మీరు లేదు చల్లగా తాగాలంటే మిక్సీ చేసుకున్నప్పుడే కొద్దిగా సాఫ్రాన్ అదే కుంకుమ పువ్వు వేసుకుంటే సూపర్గా అయితే ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.